మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? అందరికీ శుభ మంగళవారం. ఈ వీడియో నిన్నటి వీడియో. అక్క ఇక్కడే ఉంది కదా, అక్క కోసం నేను ఏమేం చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. అక్క కోసం ఒక్కదాని కోసమే కదలేండి, మాకు కూడా. ఇక ఈ బీరకాయలు మొన్న ఆదివారం నాడు అమ్మ వాళ్ళు తెచ్చారు, నానబండించిన బీరకాయలండి. లేతగాను ఎంత బాగున్నాయి. బీరకాయలని ఒక్కోసారి ఒక్కోలా చేసుకుంటాం కదా. పచ్చిశనగపప్పు వేసి ఒకసారి చేసుకుంటాం, ఒక్కోసారి ఏమో చింత చిగురు, ఇట్లా కొందరేమో పాలు వచ్చేస్తారు. నేను ఎక్కువగా చేసేది పచ్చిశనగపప్పుేనండి. పచ్చిశనగపప్పు వేస్తాను. బీరకాయలు కోసే ముందే ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు నీళ్ళల్లో నానబెట్టాను. ఇక బీరకాయలు పీల్ తీసి కడిగేసి పచ్చిమిరపకాయలు, ఉల్లి ముక్కలు, బీరకాయ ముక్కలు కోస్తున్నాను. చాలామంది సిస్టర్లు మన ఛానల్ని చూసి మన ఫ్యామిలీలో కొందరు సిస్టర్లు నిన్ననే ఒక 4 దాకా కామెంట్లు పెట్టారు. ఏమనంటే, మేము ఎక్కువ నాన్ వెజ్ తింటాం కదా, వీడియోస్ కూడా నాన్ వెజ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, ఆ వీడియోస్కి కొందరు కామెంట్లు పెట్టారు, సిస్టర్ మేము అసలు నాన్ వెజే తినం, వేరే ఛానల్లో అయితే నాన్ వెజ్ వీడియోస్ కూడా చూడం, ఎందుకో తెలియటం లేదు. ఇష్టం లేకపోయినా మీరు పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి, అంటే నా వీడియోస్ ఇష్టం లేక కాదు, నాన్ వెజ్ ఇష్టం లేకపోయినా సరే మీరు పెట్టిన వీడియో మేము చూస్తున్నాము అని కామెంట్లు పెట్టారు. నిజంగా అందరికీ, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను నాన్ వెజ్ పెట్టినా, మామూలు టిఫిన్లు పెట్టినా, పనులు తోటలో పనులు చేసుకునేది పెట్టినా అందరూ ఇష్టంగా చూస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ ప్రేమ ఎప్పటికీ నా పైన ఎట్లే ఉండాలని నేను కోరుకుంటున్నాను. బీరకాయలు కోసే ముందే స్టవ్ మీద ఒక గిన్నెలో 2 కోడిగుడ్లు వేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేశాను. నేను ఈ బీరకాయ ముక్కలు, ఉల్లి ముక్కలు అన్నీ కట్ చేసేసరికి కోడిగుడ్లు ఉడికినాయండి. అక్క కోసమనే కోడిగుడ్లు ఉడకబెట్టాను. కోడిగుడ్డు మంచిది అంటారు కదా, అందుకని తింటుందని కోడిగుడ్లు ఉడకబెట్టాను. ఇక మొన్న ఆదివారం నాడు వచ్చింది కదా అక్క, ఆ రోజు అయితే ఫ్రూట్స్ ఏం తేలేదు. నిన్న పొద్దున్న మా వారిని తోటకెళ్ళే ముందు ఫ్రూట్స్ ఏమన్నా తెచ్చి ఇచ్చిపోండి అని వారికి చెప్తే వెళ్ళారు. పొద్దున్నే కదా, ఇంకా షాపులో ఎక్కువ ఏం తీయలేదనని ఏదో ఒక షాప్ తీసుంటే తీసుకొచ్చారండి. ఓన్లీ దానిమ్మ, జామకాయలు, ఇవి ఖర్జూరం చేసుకొచ్చారు. ఇంకా కోడిగుడ్లు ఉడకబెట్టేశాను కదా, కోడిగుడ్డుతో పాటు ఈ దానిమ్మిత్తులు కూడా కొంచెం ఇవ్వచ్చని దానిమ్మకాయ కడిగి విత్తనాలు తీస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు అక్కకి పర్వాలేదా అని. పర్వాలేదు అంటే మరి ఉరుకులు పెట్టి పనిచేసే అంటలేదు, కానీ పర్వాలేదు. ఇక కొన్ని రోజుల పాటు అసలు ఎటు పనికి వెళ్ళనీయొద్దని అనుకుంటున్నాము. ఏం చేస్తుందో, మేము ఇక్కడ ఉన్నంతకాలం చెప్తే అంటది, కానీ ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసిద్దో తెలియదు కదా. అక్క వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లోనే జాబ్ చేస్తాడు. అయితే తను చెప్తూనే ఉండు, అమ్మ నువ్వు అసలు ఏం పనికి వెళ్ళొద్దు, నేను చూసుకుంటాలే, నువ్వు పనికి వెళ్ళాల్సిన అవసరం లేదన్న అని చెప్తూనే. కానీ మనసు ఆగదు కదా, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కువ మెరక చేయలేలండి. పత్తే బావా అక్క బాగా పత్తి వాళ్ళకి కొద్దిగా ఉంది, 2 ఎకరాల భూమి ఉంది. ఇక అటు ఇటుగా ఒక 6 ఎకరాల దాకా ప్రతి సంవత్సరం కూడా కౌలుకి వేసేవాళ్ళు. ఆ పత్తి చూసుకునేవాళ్ళు, మళ్ళీ బయట నాట్లకి వెళ్ళటం, కలుపుకి వెళ్ళటం ఇట్లా చేసేవాళ్ళు. ఇక ఇప్పుడు అక్క ఒక్కతే కదా, అసలు ఇంట్లో ఉండాలన్నా ఇక ఉండదు. అప్పటి నుంచి అలవాటైన మనిషి ఇప్పుడు అసలే ఉండదు. ఇన్ని సంవత్సరాలు తోడుగా ఉన్న మనిషి సడన్గా అలా జరిగేసరికి తనకి కూడా బాధ అనిపిస్తుంది కదా, తనకి ఒంటరిగా అనిపించింది కదా. అయితే బావ చనిపోయిన తర్వాత ఒక 3 నెలలు అమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కని తీసుకొచ్చిన గుట్టపాడు వచ్చారు. 2 నెలలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, 1 నెల దాకా మా ఇంటి దగ్గర. వాళ్ళ నాన్న చనిపోయి సంవత్సరం తిరగకుండే వేణు ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ అయ్యేటప్పుడు వేణు దగ్గరికి వెళ్ళి, అక్కడ వేణు దగ్గర కూడా ఒక 4 నెలలు ఉంది. కానీ ఎవరింటి దగ్గర ఎన్నాళ్ళు ఉన్నా ఎవరిల్లు వాళ్ళదే కదా, సొంత గూడే కదా. ఇక తను ఎక్కడా ఉండకుండా వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళిపోయింది. వెళ్ళిన దగ్గర నుంచి పని స్టార్ట్ చేసింది. కానీ మా దగ్గర ఉంటే అది మర్చిపోద్ది, కాస్తో కూస్తో మేము మాట్లాడుతున్నా మమ్మల్ని చూస్తూ మర్చిపోద్ది. కానీ తన ఇంట్లో అంటే బావ ప్రతి క్షణం గుర్తుకొస్తానే ఉంటాడు. అదే 10 మందిలో వెళ్ళింది అనుకోండి, కొంతలో కొంతన్న ఆలోచన లేకుండా ఉంటుంది కదా అని. ఇక బావ చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది, అక్క పని స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది అనమాట. అయితే పనికి వెళ్తే తప్పులేదు, కానీ పనికి వెళ్ళినప్పుడు బాగానే వెళ్తుంది, ఇంటికి వస్తే ఇక అదే ఆలోచన ఉంటుంది కదా. మరి సరిగ్గా తినక, మంచిగా వండుకోక, ఏదో వండుకున్నామా తిన్నామా అన్నట్టు మంచి ఆహారం తీసుకోక ఇక్కడ దాకా వచ్చింది. ఇక ఇప్పుడైనా జాగ్రత్త పడిద్దని అనుకోండి. ఇక ఏం చేసిద్దో చూడాలి. అక్క గురించి చెప్పుకుంటూ బీరకాయ కూర చేసే విధానం చెప్పలేదు. సరే అందరికీ తెలిసిందే, ఇందులో విచిత్రం ఏం లేదు, వింత ఏం లేదు. కానీ నేను ఇలా చేస్తాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర,
కరివేపాకు, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఉల్లి ముక్కలు వేసి, ఉల్లి ముక్కలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు, నానబెట్టిన పచ్చెనగపప్పు వేసి ఉప్పేసి మూత పెట్టేశాను. బీరకాయలు లేతకాయలు కదా తొందరగానే ఉడికినాయి. ఇక ఉప్పు, కూరకు సరిపడే కారం, పసుపు వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచా. ఆ టైంలోనే అన్నం కూడా వండేసా. అన్నం ఉడికింది, అక్కకు పెట్టేసి మా వారు నేను కూడా తిన్నాంలేండి. ఇక అన్నం తిన్న తర్వాత అక్క ట్యాబ్లెట్లు వేసుకుంది, కొద్దిసేపు పడుకుంది. మళ్ళీ లేవగానే ఒక జామకాయ కడిగి కట్ చేసి ఇచ్చా, జామకాయ తింది. అక్క జామకాయ తిన్న తర్వాత మళ్ళీ మేమిద్దరం మాట్లాడుకుంటే ఇక అట్లే నిద్రపోయినాం. 2:30కి నిద్ర లేచి టీవీ పెట్టుకొని కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాం. ఆ టైంలోనే అక్కకి వాళ్ళ ముఠా వాళ్ళు ఫోన్ చేశారండి. ముఠా వాళ్ళు అంటే నాటు అందరూ కలిసి ఒక 10 మందో 15 మందో కలిసి నాటేస్తారు, కలుపులు తీస్తారు కదా, వాళ్ళు ఫోన్ చేశారు. నేను అడిగే ఏంటక్క ఫోన్ చేశారు ఎవరు అని అంటే ఇట్లా ముఠా వాళ్ళు చేశారా, నాటు మొన్నటి వరకు 5,000 అన్నారు, ఇవాళేమో 4,300 అంటున్నారు అంటుంది. 4,300 అంటే మరి ఎన్ని ఎకరాలు, మనిషికి ఎన్ని ఎకరాలు పడిందంటే మనిషికి 2 ఎకరాలు పడిద్దేమో, 8,600 ఏమో వస్తాయి అని అంది. చూసారా, నాటికేమో 8,600 వస్తాయి, తనకి హాస్పిటల్ ఖర్చు అటు ఇటుగా 12,000 అయినాయండి. 4 సార్లు టెస్టులు చేయించినాం. ఇక బ్లడ్ అయితే నాగార్జున రెడ్డి ఇచ్చిండు కాబట్టి తక్కువే అయింది, కానీ సరే హాస్పిటల్లో మందులని అవన్నీ ఇవన్నీ 12,000 అయినాయి అనమాట. పనికి వెళ్తే తప్పులేదు, కష్టపడాలి, కానీ కష్టానికి తగ్గట్టు తింటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. నేనైతే అదే ఫాలో అవుతా. నేను మంచి పని చేస్తా, మంచిగా తింటా, అది మాత్రం పక్కా. ఇక సాయంత్రం అయింది కదా, ఏం చేసి పెట్టాను అక్క, స్నాక్స్ ఏదన్నా చేసి పెట్టానంటే పొద్దాగా ఏదో ఒకటి చేసి పెడతానే ఉన్నావు, ఏం స్నాక్స్ వద్దు ఏం వద్దానని అంటుంది. మా వారి పక్క నుండి అంటున్నారు, సేమియా ఉంది కదా, సేమియా పాయసం చేసుకొని ఇద్దరు తినరాదండి అని అంటున్నారు. మంచి ఐడియానే చెప్పారు. ఇక నా చేతులకి ముళ్ళు గుచ్చుకున్నాయండి. మొన్న పామాయిల్లో కలుపు తీశాను కదా, 2 చేతులకి 2 ముళ్ళు గుచ్చుకున్నాయి. అవేమో కనపడకుండా సన్నగా ఉన్నాయి, నొప్పి వస్తుంది. ఇక అక్క చేత తీపిచ్చుకున్న తర్వాత తీపిచ్చుకున్నాలేండి. మా వారు సేమియా పాయసం అన్నారు కదా, ఇక స్టార్ట్ చేశాను అనమాట. స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెమే నెయ్యి వేసాను. నెయ్యి లేదు, నెయ్యి నిండుకుంది. ఇక ఎన్నపోస్తో నెయ్యి చెయ్యాలి. ఉన్న నెయ్యి మొత్తం మన బిర్యానీలో అదే పులావులోనే వేసా. ఇక కొద్దిగా ఉంది, ఆ కొద్దిగలో జీడిపప్పులు, కిస్మిస్లు వేయించి పక్కన పెట్టేశాను. మళ్ళీ అదే గిన్నెలో సేమియా వేసి వేయించుతున్నాను. ఈ సేమియా అటు ఇటుగా తెచ్చి 1 నెల రోజులు అవుతుందండి. నేను ఒక్కదాన్నే కదా తినేది, ఎవరో తినరు. 30 రూపాయల ప్యాకెట్, మరి ప్యాకెట్ ఎంత తెలియదు, అది ఎంతతో తెలియదు, ప్యాకెట్ తెచ్చారు. ఆ ప్యాకెట్లో ఇప్పటికీ 2 సార్లు చేసా, ఇది 3వసారి మళ్ళీ చేస్తున్నాను అనమాట. అంటే ఒక ప్యాకెట్లో ఇప్పుడు ఇది 3వసారి. ఒక్కదాన్నే కదా తినేది, చేసుకునేదేమో కొద్దిగా చేసుకుంటాను, అవి అట్లే ఉంటాయి. అందుకని ఎక్కువగా తెప్పించడం. ఎట్లో అక్క రావటం, అక్కకి నాకు ఉన్న వరకు చేసేసుకుంటున్నాను అనమాట. సేమియా వేగిన సేమియాని వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక మళ్ళీ సేమియా వేయించిన అదే గిన్నెలో ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసాను. ముందే అనుకుంటే సగ్గుబియ్యం 1 గంట ముందు నానబెట్టినా మంచిగా నానేయి. అప్పటికప్పుడు అనుకొని జీడిపప్పులు వేయించే ముందే కడిగి అట్లా నీళ్ళల్లో ఉంచానండి. సగ్గుబియ్యం బాగా నానితే తొందరగా ఉడుకుతాయి, కానీ నేను ముందు అనుకోలేదని చెప్పాను కదా, అప్పటికప్పుడే నానబెట్టడం వల్ల మంచిగా నానలేదు. కాబట్టి సగ్గుబియ్యం ఉడకాలంటే టైం బాగానే పడుతుంది. ఆ సగ్గుబియ్యం అటు ఉడుకుతూ ఉంటాయి, మళ్ళీ మన పని మనం చేసేసుకుందాంలే. సాయంత్రం అయింది కదా, సాయంత్రం మరి పనులు చేసుకోవాలి కదా, గిన్నెలు కడుక్కోవటం, ఇల్లు ఉడుచుకోవటం, బట్టలు ఉతుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని నేను అక్కడే స్టవ్ దగ్గర ఉట్టిగా నించోకుండా, ఇది నిన్నటి వీడియో కదా, మరి ఈరోజు ఉదయం టిఫిన్ కోసమని నిన్న ఉదయం పప్పు నానబెట్టాను. ఇక ఆ పాయసం చేసుకుంటూ ఈ పప్పు కడుక్కుంటూ పనులు చేసుకోవచ్చులే అని పప్పు కడుగుతున్నాను. ఇక మా అక్కకైతే ఇడ్లీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి, కానీ తప్పట్లేదు, మేము అరుస్తున్నాంలేండి. నువ్వు అది నచ్చదు ఇది నచ్చదు అనుకుంటే ఇక పళ్ళెల్లో పెట్టుకొని ఉంటవే, నీకు బ్లడ్ పెరగదు ఏం లేదు అని అరుస్తుంటే తింటుంది. మరి ఇక్కడికి రాకముందు మొన్న ఒక రోజు అక్క ఫోన్ చేసింది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేసి, చిన్నోడా నేను ఇక్కడ ఉండను, నేను ఆడికి వస్తా అని అంటుంది. అదేంటి అక్క అట్లా అంటున్నావు అంటే ఇప్పుడు మనకి ప్రాణం బాగాలేదని తెలిసినా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చినామని తెలిసినా ఊర్లో ఉన్న వాళ్ళైతే పలకరించడానికి వస్తారు కదా, ఎలా ఉందమ్మా ఏంటని పలకరించడానికి వస్తారు కదా, అట్లా వచ్చిన వాళ్ళందరూ అక్కని చూసి తినబాకు, ఇట్టే ఉండు, తినకోకుండా ఇదాకా తెచ్చుకున్నావు అది ఇదని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారంట. నాకు ఫోన్ చేసి అంటుందన్నమాట, నేను ఇక్కడ ఉండను, వచ్చి అందరూ కూడా నువ్వు తినట్లా అంటే అక్క మంచి కోసమే, కానీ అందరూ వచ్చి ఇక పొద్దాకా అంటున్నారు నేను ఇక్కడ ఉండను, నేను ఆడికి వస్తానని అంది. నేనన్నాను,
పలకరించడానికి వచ్చేవాళ్ళు అక్కడున్నా వస్తారు, ఎక్కడన్నా వస్తారు. మరి అంటారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు అంతే అంటారు అక్క అంటే, సర్లే నువ్వు కూడా అట్లే చెప్పు అని అంటుందన్నమాట. ఆ మాటకు నాకు నవ్వు వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పాలనిపించింది. సగ్గుబియ్యం ఉడికిని వేయించిన సేమియాని కూడా సగ్గుబియ్యంలో వేసి సేమియా ఉడికిన తర్వాత కాగబెట్టిన పాలు పోసేసాను. ఇక పాలు పోసిన తర్వాత ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేశానండి. నేను పంచదార తినడం చాలా వరకు తగ్గించాను కాబట్టి ఇప్పుడు ఇందుట్లో పంచదార వేయాల. ఇక పంచదార వేయడం అయితే డైరెక్ట్గా ఈ పాయసంలోనే పంచదార వేయచ్చు. కానీ బెల్లం వేద్దాం అనుకున్నాను కాబట్టి అంత వేడి మీద బెల్లం వేస్తే పాలు ఇరుగుతాయని గిన్నెలో బెల్లం వేసి కొద్దిగా నీళ్ళు పోసి బెల్లాన్ని కరగబెట్టి పాయసం వేడి చల్లారిన తర్వాత ఆ పాకాన్ని ఈ పాయసంలో వేసాను. అంటే పాకం ఏమీ అవసరంలా, బెల్లం కరిగితే చాలు. ఆ పాకాన్ని సేమియాలో వేసేసాను. ఇక తర్వాత కిస్మిస్లు కూడా అందుట్లో వేసాను. వేయించిన కిస్మిస్లు జీడిపప్పులు కూడా వేసాను. కమ్మటి సేమియా పాయసం రెడీ. అక్కకి నాకు ఇద్దరికి గిన్నెలో పెట్టేసి చక్కగా ఇద్దరం టీవీ చూసుకుంటా కూర్చున్నాం. సేమియా తిన్న తర్వాత పప్పు కడిగాను కదా, పప్పు మిక్సీ పట్టేసానండి. ఇడ్లీ కోసం పప్పు పట్టేశాను. మళ్ళీ రవ్వ కూడా నానబెట్టాను. గ్లాసుడు మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ అనమాట. పప్పు కడిగే ముందే రవ్వ నానబెడతాను. ఇలా ఒకసారి ముందు గిన్నెలో రవ్వ పోసి నీళ్ళు పోసి కడిగి అట్లా ఉంచుతాను. పప్పు మిక్సీ పట్టేసిన తర్వాత ముందే కడిగి ఒకసారి అట్లా ఉంచాను కదా, నీళ్ళు పైన తేరుకుంటాయి. ఆ నీళ్ళను వంపేసి మళ్ళీ ఒక 3 సార్లు దాకా రవ్వ కడుగుతా. ఈ రవ్వ ఎందుకో తెలియదు, ఏదో ఒక రకమైన స్మెల్ వస్తుందండి. మంచిగా కడగకపోతే ఇడ్లీ కూడా అంతే స్మెల్ వస్తుంది. మరి ఈ రవ్వలో ఏం కలుపుతారో ఎట్ట తయారు చేస్తారో తెలియదు, కానీ అదొక రకమైన స్మెల్ వస్తుంది అనమాట. అందుకని ఇడ్లీ రవ్వ మంచిగా 4 సార్లైనా కనీసం 4 సార్లైనా కడుక్కోవాలన్నమాట. ఇక కడిగిన రవ్వని గట్టిగా పిండి ఒక గిన్నెలో వేసేసాను. ముందు మిక్సీ పట్టేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండి కూడా ఈ రవ్వలో వేసేసి కలిపేస్తున్నాను. మనం పిండి రేపు ఇడ్లీ వేసుకుంటామంటే ఈ నైట్ కలుపుకున్నప్పుడే కొంచెం నీళ్ళు కలుపుకొని జారుగా కలుపుకోవాలి. జారుగా అంటే మరీ దోశలు పోసుకునేటట్టు కాదు. మనం ఉదయం టిఫిన్ చేసే ముందు ఇడ్లీ వేసే ముందు పిండి గట్టిగా ఉందా కదా, నీళ్ళు కలిపామనుకోండి ఇడ్లీలు గట్టిగా ఉంటాయి. కాబట్టి రేత్రే సరిపడ జారుగా కలుపుకోవాలి. ఉదయం ఇడ్లీ వేసే ముందు మాత్రం నీళ్ళు కలపకూడదు, గట్టిగా వస్తాయి. అలాగే వేడి ఎక్కువ ఉన్నప్పుడేమో ఉప్పు నైట్ కలుపుకోకూడదు, ఇడ్లీ వేసే ముందే కలుపుకోవాలి. చల్లదనం అప్పుడు మాత్రం నైట్ పిండి పట్టుకున్నప్పుడే ఉప్పు కలిపి పెట్టుకుంటే పిండి మంచిగా పొంగిద్ది. ఇక నైట్ అయిందండి, అన్నం కూరలు కూడా అయినాయి. అక్కకి మా వారికి అన్నం పెట్టేసి గిన్నెలు కడిగేసి స్నానం చేసి వచ్చి స్టవ్ దగ్గర కూడా కడిగేసాను. ఇక లియోగాడితో కొద్దిసేపు ఆడుకొని పడుకుంటాం అనమాట. ఇదండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి, హైప్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.